येत्परामम्बिकाम् अरुणां करुणां तरङ्गिताक्षीं मृतभाषां कुश पुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्यविभावये భవానీం. గోమాత్రే నమః. ఈరోజు శుక్రవారం, గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు, అదేవిధంగా కర్కాటక సంక్రమణం అన్నీ కలిసి వచ్చాయి. సంధ్యలో మన గోశాలలో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుని లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి ఆ యొక్క అమ్మవారికి గోక్షీరాన్ని, అదేవిధంగా బెల్లాన్ని నైవేద్యం పెట్టాము. తర్వాత ఆ ప్రసాదాన్ని మన ఆవులన్నిటికి పెట్టడం జరిగింది. ఇది చేయడానికి ముఖ్య కారణం ఏంటయ్యా అంటే, ఈ రాబోయేది వానాకాలం, హంపీ లంపీ స్కిన్ వైరస్లు కానీ ఎటువంటి విషజ్వరాలు ఇంకెటువంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసం ఇది చేయడం జరిగిందనమాట. గోమాత్రే నమః, శ్రీమాత్రే నమః.